హాయ్ నమస్తే, నేను లక్ష్మణ్. మనం ఈరోజు మాచల్ నియోజకవర్గం మాచల్ మున్సిపాలిటీలో ఆనాడు 2018లో శంకుస్థాపన చేసి ప్రారంభించిన టిట్కో ఇళ్ళ దగ్గర మనం ఉన్నాం. టిట్కో ఇళ్ళు మొత్తం ఇక్కడ 1056 టిట్కో ఇళ్ళు, దాదాపు 80 కోట్లతో ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్లో ఈ ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. అది అయిపోయిన తర్వాత 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ టిట్కో ఇళ్ళు మొత్తం పాడు పెట్టారు. దాదాపు 5 సంవత్సరాల దాకా ఈ టిట్కో ఒక సింగిల్ వర్క్ కూడా జరగలేదు. వర్క్ జరగపోగానే ఇక్కడ ఉన్న మెటీరియల్ కూడా దుర్వినియోగం అని చెప్పి ఆరోపణలు వైసీపీ నాయకులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం టిట్కో ఇళ్ళ దగ్గర పునఃప్రారంభమవుతున్న పనులు మనం చూడొచ్చు. ఒక పక్కన మెటీరియల్ తోలుతున్నారు, కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా వస్తున్నారు. వర్క్ శరవేగంగా స్టార్ట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు కూడా పనులని సమీక్షిస్తున్నారు. అధికారులతో కూడా ఇప్పటికే సమీక్షా సమావేశాలు పెట్టి పనులు వేగవంతం చేసి లబ్ధిదారులు మొత్తానికి టిట్కో ఇల్లులు ఇవ్వాలని చెప్పి ఆయన అనేక సమీక్షా సమావేశాలు పెట్టి మున్సిపల్ అధికారులకైతే టిట్కో అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే మనం ఇప్పుడు చూసుకోవచ్చు, టిట్కో ఇళ్ళ దగ్గర ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. వర్కర్లు షెడ్లు చేసి ప్రారంభించారు. మరోవైపు ఇక్కడ చిన్న చిన్న కరెంట్ వర్క్స్ అవి కూడా ఉన్నాగా కరెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. మౌలిక వసతులకు సంబంధించి కూడా అన్ని కార్యక్రమాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ 80 కోట్లతో ప్రారంభమైన పనులు అప్పటికే దాదాపు 80% పూర్తయినాయి. మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు పాడు పెడతాం వల్ల మెటీరియల్ రేటు పెరగటం వల్ల కూడా దాని దగ్గర ఎస్టిమేషన్స్ అంటే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపించిన పరిస్థితి అయితే ఉంది. టిట్కో వాళ్ళు కూడా దాని తగ్గట్టుగా ఒక ప్రతిపాదనలు అయితే న్యూ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే అందజేయడం జరిగింది. దాని నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ ఒక 40 కోట్లతో ఏదైతే ఆగిపోయిన పనులు మొత్తం ఎక్కడైతే ఆగిపోయో అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభించేందుకు ఒక 20 కోట్లు, మౌలిక వసతులకైతే మళ్ళీ ఒక 9 కోట్ల రూపాయలు కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. మరోవైపు కాంట్రాక్టర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. త్వరలో పనులు ప్రారంభమైతే ఇప్పుడు పనులు ప్రారంభిస్తున్నవి 6 నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకి నూతన గృహాలు అందజేసేందుకు యుద్ధ ప్రాతిపదికన అధికారులు పనులను ప్రారంభిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు.